లడ్డూ ట్రాప్లో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పడల, రాష్ట్ర నాయకత్వం మాత్రమే పడింది. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంలో అక్కడక్కడ ఒకళ్ళిద్దరు మాట్లాడారు. అది కూడా అడిగిన ప్రశ్నకి సమాధానంగా వాళ్ళుగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ అంశం మీద ఇన్వాల్వ్ కాల. ఎందుకు అంటే అది హిందూ ధర్మ పరిరక్షణ కోరుకునేటటువంటి సంస్థ. హిందువుల మనోభావాలు గాయపడాలనేది కోరుకోదు. రెండవది, ఈ రిపోర్ట్ చూడగానే అర్థమవుతుంది కదా వాళ్ళకి, గుజరాత్లో చేయించారు అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని దాన్ని మొత్తం బీజేపీకి అంటగట్టడానికి కుదరనివ్వకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. అంటే నిజంగా ఒకటి సార్ చిన్నది, నిజంగా హిందువుల మనోభావాలు గాయపడ్డాయని భారతీయ జనతా పార్టీ ఫీల్ అయితే ఎంత సైలెంట్గా ఉంటుందా? నేను అనేది అదే, హిందువుల మనోభావాలు గాయపడే విధమైనటువంటి ప్రకటన చంద్రబాబు చేశారు. అవును, దానికి బీజేపీ ఎండార్స్ చేయలే ఇక్కడ. ఎందుకని? అమిత్ షా ప్రధానమంత్రి వీళ్ళు మాట్లాడేది ఎప్పుడు వేగ్గా మాట్లాడరు. వాళ్ళు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇందులో కొంతమంది ఏదైతే క్యాజువల్గా అడిగినప్పుడు సమాధానాలు చెప్పారు ఒకళ్ళిద్దరు మంత్రులు తప్పించి మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకని? ఫైనల్ రిపోర్ట్ వచ్చేదాకా అందులో కల్తీ జరిగిద్ది అనేది తాము నమ్మట్ల వాళ్ళు. ఇంకొకటి, ఏదైనా అపచారం జరిగితే అది ఉద్దేశపూర్వకంగా జరిగితే ఖచ్చితంగా చర్య తీసుకోమని ఉద్యమాలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటిది ఇక్కడ అపచారం కుట్రపూరితంగా జరిగితే బయటికి తేలాలి కదా.